నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్న సిద్ధపడుతున్న విద్యార్థులు అభ్యర్థుల కోసం అర్థశాస్త్రంలోని బడ్జెట్ అంశాన్ని వివరిస్తాను. ముందుగా మనం బడ్జెట్ గురించి చూసినట్లయితే ప్రతి దేశానికి బడ్జెట్ అనేది ఎంతో అవసరం, ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల్ని అంచనా వేసేది, అదేవిధంగా ఆదాయానికి అనుగుణంగా వ్యయం ఎలా చేయాలి, ఇటువంటి విషయాల్ని మనం ఈ బడ్జెట్లో చర్చించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది రాష్ట్రము మరియు దేశం యొక్క అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనది, అవసరమైనది. ఇప్పుడు మనం బడ్జెట్లోని అంశాల గురించి చర్చిద్దాం. ముందుగా ఏ అంశాలు అనేటివి ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దాం. నిర్వచనం, 2 బడ్జెట్లోని అంశాలు, 3 బడ్జెట్ రకాలు, 4 ప్రభుత్వ ఆదాయ వనరులు, 5 బడ్జెట్ లోటు. సో ఈ అంశాలపై ఈరోజు మీకు వివరిస్తాను. ముందుగా నిర్వచనం అంటే బడ్జెట్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన డెఫినేషన్. ప్రభుత్వ ఆదాయ వ్యయాల పట్టికనే బడ్జెట్ అంటారు. ఇది 1 లైన్ డెఫినేషన్. ప్రభుత్వ ఆదాయ వ్యయాల పట్టికనే బడ్జెట్ అని అంటారు. అదేవిధంగా బడ్జెట్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించబోయే ఆదాయ అంచనా వివరాలతో పాటు గత ఆర్థిక సంవత్సరం వ్యయ వివరాలను కూడా పొందుపరచడం జరుగుతుంది. అంటే బడ్జెట్ అంటే ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల పట్టిక. అంటే అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ని రూపొందించి ఆయా చట్టసభల్లో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. అంటే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, అదేవిధంగా ఎంత వ్యయం అవుతుందనేది ఈ బడ్జెట్ పట్టికలో చాలా డీటెయిల్డ్గా పొందుపరచడం జరుగుతుందన్నమాట. ఇక మనం బడ్జెట్లోని ప్రధాన అంశాలను చూద్దాం. భారత ప్రభుత్వ బడ్జెట్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. అంటే అందులో ఆ మెన్షన్ చేసేటివి ఏవైతే ఉంటాయో ఆ రెండు భాగాలుగా విభజించబడి ఉంటాయి. సో ఆ 2 ఏవంటే ఒకటి రాబడులు, రెండవది వ్యయాలు. వీటిని మనం బడ్జెట్ రాబడులు, రెండవది బడ్జెట్ వ్యయాలని అనడం జరుగుతుందన్నమాట. ఇక మనం బడ్జెట్ రాబడులను చూసినట్లయితే ఇందులో రెవెన్యూ రాబడులు, ఈ రెవెన్యూ రాబడులు అంటే పన్నులు, పన్నేతర రాబడులు. ఇక రెండవది వచ్చి మూలధన రాబడులు, ఇందులో రుణాల వసూలు, ఇతర రాబడులు ఉంటాయి. సో ఈ బడ్జెట్ రాబడుల్లో ఈ అంశాలు అనేటివి పొందుపరచడం జరుగుతుందన్నమాట. ఏంటంటే ఒకటి రెవెన్యూ రాబడులు, 2 మూలధన రాబడులు. రెవెన్యూ రాబడులు అంటే పన్నులు, ట్యాక్సెస్, పన్నేతర రాబడులు. బి మూలధన రాబడులు అంటే దీని కింద ఏమేమి ఉంటాయి, రుణాల వసూలు అండ్ అదర్ రెవెన్యూస్ అన్నమాట. ఇక బడ్జెట్ వ్యయాలు. బడ్జెట్ వ్యయాల కింద మనకు 2 ఉన్నాయి ప్రధానంగా. అంటే బడ్జెట్ వ్యయం 2 రకాలు. ఒకటి ప్రణాళిక వ్యయం, 2 ప్రణాళికేతర వ్యయం. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్లానింగ్ ఎక్స్పెండిచర్ ఆర్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, రెండవది అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అన్నమాట. సో ఈ ప్రణాళిక వ్యయం కింద చూసినట్లయితే రెవెన్యూ ఖాతాలో ప్రణాళిక వ్యయం, మూల ఖాతాలో ప్రణాళిక వ్యయం, ఇది 2 విధాలుగా ఉంటుందన్నమాట. ఇక ప్రణాళికేతర వ్యయంలో రెవెన్యూ ఖాతాలో ప్రణాళికేతర వ్యయం, మూలధన ఖాతాలో ప్రణాళికేతర వ్యయం. ఇవి బడ్జెట్లోని ప్రధాన అంశాలు అన్నమాట. ఇప్పుడు మనం బడ్జెట్లోని రకాలను చూద్దాం. రాబడి వ్యయాల మధ్య తేడాను అనుసరించి బడ్జెట్ను ప్రధానంగా 3 రకాలుగా మనం పేర్కొనవచ్చు. అంటే రెవెన్యూ మరియు ఎక్స్పెండిచర్, వీటి మధ్య ఉన్న ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్గా చేసుకొని మనం బడ్జెట్ని ప్రధానంగా 3 రకాల బడ్జెట్గా విభజింపవచ్చు.
ఒకటిది మిగులు బడ్జెట్, దీన్ని మనం ఇంగ్లీష్లో సర్ప్లస్ బడ్జెట్ అంటాం. ఇక రెండవది లోటు బడ్జెట్ అంటే డెఫిసిట్ బడ్జెట్. ఇక మూడవది సంతులిత బడ్జెట్ అంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్. అంటే బోత్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ఈ బడ్జెట్ రకాలను ఒక్కొక్క దాన్ని మనం విశ్లేషించి చూద్దాం. ముందుగా మిగులు బడ్జెట్, దీన్ని మనం సర్ప్లస్ బడ్జెట్ అని అంటాం. మొత్తం వ్యయాల కన్నా మొత్తం రాబడులు ఎక్కువగా ఉన్నట్లయితే మిగులు బడ్జెట్ అని అంటారు. మొత్తం వ్యయాల కన్నా మొత్తం రాబడులు ఎక్కువగా ఉన్నట్లయితే మిగులు బడ్జెట్ అంటారు. దీన్ని మనం ఈక్వేషన్ రూపంలో చూసినట్లయితే, చిన్న ఈక్వేషన్ రూపంలో మనం రాబడుల్ని రెవెన్యూ అని అంటాం. దాన్ని మనం ఆర్గా అనుకున్నట్లయితే, అదేవిధంగా ఈ వ్యయాలను ఎక్స్పెండిచర్ అంటాం. దాన్ని మనం లెటర్లో తీసుకున్నట్లయితే ఈ. సో ఇఫ్ రెవెన్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్పెండిచర్ ఆర్ గ్రేటర్ దెన్ ఎక్స్పెండిచర్, సో ఈ కండిషన్స్లో అది ఎటువంటి బడ్జెట్గా పేర్కొనబడుతుంది? సర్ప్లస్ బడ్జెట్గా పేర్కొనబడుతుంది అనమాట. అంటే ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ, లేదంటే వ్యయానికన్నా ఆదాయం ఎక్కువగా ఉండడం. సో ఇటువంటి అంశాలు పొందుపరిచిన బడ్జెట్ ఉన్నప్పుడు దాన్ని మనం మిగులు బడ్జెట్ అని అనడం జరుగుతుంది. ఈ మిగులు బడ్జెట్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో, చాలా తక్కువ దేశాల్లో మనం చూడడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం లాంటి అధిక జనాభా మరియు ఇతర ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి దేశంలో మిగులు బడ్జెట్ అనేది మనకు అంతగా సాధ్యం కాకపోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అయితే మనం ఈ సంతులిత బడ్జెట్ కోసం మాత్రం చాలా వరకు ప్రయత్నాలు చేయవచ్చు అన్నమాట. రెండోది చూసినట్లయితే బడ్జెట్లోని రకాలు, లోటు బడ్జెట్, దీన్ని మనం డెఫిసిట్ బడ్జెట్ అంటాం. అయితే ఈ డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంది? దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. అదేవిధంగా మనం డెఫినేషన్ చూసినట్లయితే, మొత్తం రాబడుల కంటే మొత్తం వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం లోటు బడ్జెట్ అని అంటాము. ఇది చాలా సింపుల్ డెఫినేషన్. ఇది రివర్స్. మనం ఇంతకుముందు మిగులు బడ్జెట్ చూసాం. మిగులు బడ్జెట్ అంటే ఏంది? ఆర్ గ్రేటర్ దెన్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ గ్రేటర్ దెన్ ఎక్స్పెండిచర్. అంటే మిగులు బడ్జెట్లో ఈ ఆదాయం అనేది వ్యయం కన్నా ఎక్కువగా ఉంటుంది. మరి లోటు బడ్జెట్ అనేది రివర్స్. ఇక్కడ ఏమవుతుంది? ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఇట్ మీన్స్ ఆర్ లెస్ దెన్ ఎక్స్పెండిచర్, ఆర్ లెస్ దెన్ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ రాబడి తక్కువగా, అంటే రాబడులు తక్కువగా ఉంటాయి, అదేవిధంగా వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి అంశాలతో కూడిన బడ్జెట్ ఉన్నట్లయితే దాన్ని మనం డెఫిసిట్ బడ్జెట్ అనడం జరుగుతుందన్నమాట. మూడోది చూసినట్లయితే సంతులిత బడ్జెట్, దీన్ని మనం బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. దీని పేరు చూస్తేనే మనకు అర్థమవుతుంది. సంతులిత అంటే బ్యాలెన్స్డ్, ఈక్వల్డ్ అన్నమాట. మొత్తం రాబడులు మొత్తం వ్యయాలు సమానంగా ఉంటే దాన్ని మనం సంతులిత బడ్జెట్ అని అంటాం. మొత్తం రాబడులు మరియు మొత్తం వ్యయాలు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని మనం సంతులిత బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. అంటే ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువగా కాదు. మనం దీని ఈక్వేషన్ రూపంలో చూసినట్లయితే రెవెన్యూ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఆర్ ఈక్వల్ టు ఈ. ఇప్పుడు మనం ఈ మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్, సంతులిత బడ్జెట్ని మనం కంపేర్ చేసి చూసినట్లయితే మిగులు బడ్జెట్ అంటే ఆర్ గ్రేటర్ దాన్ ఈ. అదేవిధంగా లోటు బడ్జెట్ చూసినట్లయితే ఆర్ లెస్ దెన్ ఈ. మరి సంతులిత బడ్జెట్ చూసినట్లయితే ఆర్ ఈక్వల్ టు ఈ. సో ఈ మూడు మీరు ఈక్వేషన్స్ గుర్తుంచుకుంటే వీటిపై వచ్చే క్వశ్చన్స్ను చాలా వరకు ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే కొందరు విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు లోటు బడ్జెట్ డెఫినేషన్కి మరియు మిగులు బడ్జెట్, సంతులిత బడ్జెట్. సో ఈ మూడు ఈక్వేషన్స్ రూపంలో గుర్తుపెట్టుకోండి. ఆర్ గ్రేటర్ దాన్ ఈ, రెండోది ఆర్ లెస్ దెన్ ఈ, మూడోది ఆర్ ఈక్వల్ టు ఈ. ఎస్, సో మొదటిది వచ్చేసి మిగులు, రెండవది వచ్చేసి డెఫిసిట్, మూడవది వచ్చి సంతులిత. మరి ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. మొదటిది మిగులు, మిగులు అంటే ఆర్ గ్రేటర్ దాన్ ఈ. రెండవది లోటు, లోటు బడ్జెట్ అంటే ఆర్ లెస్ దెన్ ఈ.
మూడవది వచ్చేసి సంతులిత బడ్జెట్ అంటే ఆర్ ఈక్వల్ టు ఈ. సో ఒకటి గ్రేటర్ దెన్, ఇంకోటి లెస్ దెన్, ఇంకొకటి ఈక్వల్ టు. ఈ మూడు మీరు హింట్స్ని గుర్తుగా పెట్టుకుంటే ఈ మూడు డెఫినేషన్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్ వచ్చినప్పటికీ మీరు సులభంగా అటెంప్ట్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలరు అన్నమాట. ఎస్, ప్రభుత్వ ఆదాయ వనరులు చూద్దాం. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదా ఏ దేశ ప్రభుత్వమైనా కావచ్చు. ప్రతి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నుకోబడి ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మరి వారికి గృహ అవసరాలు తీర్చడం కావచ్చు, మరియు ప్రజలకు మిగతా కనీస అవసరాలు అందించడం, అంటే త్రాగునీరు అందించడం, మరియు రోడ్స్, కమ్యూనికేషన్స్, మరి ఇటువంటి ఫెసిలిటీస్ అంటే ఇటువంటి సౌకర్యాలు, అవి కనీస అవసరాలు మనం ప్రజలకు కలిగించాలి అని అంటే ప్రభుత్వానికి ఆదాయం తప్పనిసరి. మరి ప్రభుత్వానికి ఆదాయం అనేది ఎక్కడో పైనుంచి రాదు, ఏదో బయటి వ్యక్తులు ఇవ్వరు, అంటే బయటి దేశాల వాళ్ళు ఇవ్వరు. ఎప్పుడైనా వేరే దేశాల నుంచి మనం అప్పులు తీసుకోవచ్చు, ఏదైనా గ్రాంట్ పొందవచ్చు, కానీ అది ప్రతి సంవత్సరం జరగదు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రతిరోజు ఖర్చులు ఉంటాయి, రోజువారీ ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా నెల నెల ఉద్యోగులకు చెల్లించే వేతనాలు కావచ్చు, పెన్షన్దారులకు చెల్లించే పెన్షన్స్ కావచ్చు, మరియు ఇంకా వేరే ఇతరివి కాంట్రిబ్యూషన్స్ ఉండొచ్చు. సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ అంటే ప్రావిడెంట్ ఫండ్ లాంటి వాటికి ప్రభుత్వం తరఫున అమౌంట్ని జమ చేయడం, అదేవిధంగా ప్రజలకు ఉచిత వైద్యం, ఉద్యోగులకి ఇన్సూరెన్స్ కల్పించడం, ఇవన్నీ సాంఘిక భద్రతకు సంబంధించినవి. సో ప్రభుత్వానికి ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇందులో ప్లాన్డ్ అండ్ అన్ప్లాన్డ్ ఉంటాయి. కొన్ని ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇంకొకటి అన్ప్లాన్డ్. అనుకోకుండా కొన్నిసార్లు మనం ప్రభుత్వం కొన్ని విషయాలపై, కొన్ని అంశాలపై, కొన్ని పరిస్థితుల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని అంతా మనం అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే కొన్ని అవసరాలు మనకు చెప్పిరావు, కొన్ని పరిస్థితులు మనకు చెప్పిరావు. ఇప్పుడు సపోజ్ ఉద్యోగుల వేతనాలు ఉన్నాయి, ఎందుకంటే దీనిపై ప్రభుత్వానికి అవగాహన ఉంటుంది, దానిపైన ఖచ్చితమైన డేటా ఉంటుంది. సపోజ్ మన తెలంగాణ ప్రభుత్వం తీసుకుందాం, వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నారు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, ఎంతమంది అవుట్సోర్స్డ్ కార్మికులు ఉన్నారు, ఈ డేటా అంతా వాళ్ళతో ఉంటుంది, యాక్యురేట్ డేటా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి వారికి వేతనాలకు సంబంధించి ఒక లెక్క, అంటే ఒక ఖచ్చితమైన లెక్క అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ వేతనం ఎంత అవుతుందో, అంటే అందరు ఉద్యోగుల వేతనం ఎంత అవుతుందో దాన్ని ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయంలోంచి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కొంచెం మనకు ప్లాన్డ్గా కనిపిస్తాయి. మరి కొన్ని అనుకోని సంఘటనలో కొన్ని వ్యయాలు చేయవలసి వస్తుంది. కొన్నిసార్లు విపత్కర పరిస్థితులు కూడా కావచ్చు. ఇక్కడ విపత్కర పరిస్థితులు అంటే అనుకోకుండా వరదలు రావడం, లేదా భూకంపాలు రావడం, ఇంకా అదేవిధంగా ఇంకా వేరే ఏదైనా కమ్యూనికబుల్ డిసీజ్ స్ప్రెడ్ కావడం, దానివల్ల ప్రజలకు వైద్యంపై ఖర్చు చేయడం కావచ్చు. సో ఇటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు మనం అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభుత్వం ఖర్చు చేయవలసి ఉంటుంది. సో ఇటువంటి దానికోసం కూడా ప్రభుత్వం దగ్గర అడ్వాన్స్గా కొంత మనీ ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం అనేది ఖచ్చితమైన అవసరము, ఇది కంపల్షన్ అన్నమాట. సో మరి ప్రభుత్వానికి రాబడి ఎలా వస్తుందంటే అది ప్రజల నుండే వస్తుందన్నమాట. మరి ప్రజల నుండి ప్రభుత్వానికి రాబడి ఎలా వస్తుందని అంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి మనం చర్చిద్దాం. ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సేకరిస్తుంది. వాటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరింపవచ్చు. ఒకటి పన్నుల ద్వారా రాబడి, రెండు పన్నేతర రాబడి. ముందుగా మనం ఈ రెండింటిలో మొదటి చూసినట్లయితే పన్నుల ద్వారా రాబడి. ఇందులో ఈ పన్నుల్లో మనకు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష పన్నులు, రెండు పరోక్ష పన్నులు. పన్నులు ఏవైనా సరే ప్రజలు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించాల్సిందే. ఇట్ మీన్స్ నో వన్ కెన్ ఎస్కేప్. అంటే అది ప్రత్యక్ష పన్ను కావచ్చు, లేదా పరోక్ష పన్ను కావచ్చు. ఇవన్నీ మనం ప్రభుత్వానికి నిర్బంధంగా, అంటే ఇట్స్ మ్యాండేటరీ, కంపల్సరీగా చెల్లించాల్సినవి. సో ఇప్పుడు మనం ఈ ప్రత్యక్ష పరోక్ష పన్నుల యొక్క అంటే అవి ఎలా ఉంటాయి, ప్రభుత్వం ఏ విధంగా విధిస్తుంది అనేది
మనం ఒకసారిగా చూద్దాం. ముందుగా ప్రత్యక్ష పన్నులు చూద్దాం. ఆదాయ వ్యయాల ఆధారంగా వీటిని వ్యక్తులపై మరియు కంపెనీలపై విధిస్తారు. మనం ఇంగ్లీష్లో ప్రత్యక్ష పన్నులను డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్కి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు సంపద పన్ను ఉంది అండ్ వ్యక్తిగత పన్ను ఉంది, అంటే ఇప్పుడు వెల్త్ ట్యాక్స్, మరియు వ్యక్తిగత పన్నులు ఆదాయ పన్ను తీసుకోవచ్చు. కార్పొరేట్ ట్యాక్సెస్ ఉన్నాయి, అంటే కార్పొరేట్ కంపెనీలపై వేసేటివి. సో ఇవన్నీ ఏంటంటే ఆయా వ్యక్తులు వ్యక్తిగతంగా ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుందన్నమాట. సో ఇటువంటి వాటిని మనం ప్రత్యక్ష పన్నులని అంటాం. సో ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయం వచ్చే పన్నుల్లో ఈ వ్యక్తిగత పన్నులు కూడా ఉన్నాయన్నమాట. ఇక రెండవది పరోక్ష పన్నులు చూద్దాం మనం. ఈ పరోక్ష పన్నులు రాష్ట్రాలు మరియు కేంద్రానికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా పేర్కొనవచ్చు. ఇదే ప్రధాన ఆదాయ వనరు. అంటే ప్రత్యక్ష పన్నుల కన్నా పరోక్ష పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువగా ఆదాయం సమకూరుతుంది. ఇప్పుడు దానికి ఉదాహరణ ఇప్పుడు మనం జిఎస్టీ అనుకుందాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ జిఎస్టీ అనేది ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పరోక్ష పన్ను. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఇదే ప్రధాన పరోక్ష పన్ను. ఇంతకుముందు మనకు పరోక్ష పన్నులు చాలా ఉండేవి. ఈ జిఎస్టీ రాకముందు అంటే రాష్ట్ర స్థాయిలో మరియు కేంద్ర స్థాయిలో ఈ పరోక్ష పన్నులు ఉండేటివి. అంటే కేంద్ర ప్రభుత్వం పరోక్ష పన్నులు విధించేది ఒక వస్తువు సేవపై, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విధించేది అంటే ఒకే వస్తువుపై. అంటే సపోజ్ ఇప్పుడు మనం సోప్ తీసుకుందాం, ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ ఆ సోప్ ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. మరి ఆ ఉత్పత్తి ఖర్చు ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. ఉత్పత్తి ఖర్చు అంటే ఆ ఉత్పత్తికి ఆ సబ్బు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి అయిన వ్యయం ప్లస్ ట్యాక్స్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వస్తు సేవలపై తమ పన్నును విధించడం జరుగుతుందన్నమాట. ఇంతకుముందు మనకు పరోక్ష పన్నులు ఏ విధంగా ఉండేటివి? ఇప్పుడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఉండేది, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ అని ఉండేది, సేల్స్ ట్యాక్స్ అనేది ఉండేది. సో ఇటువంటి పన్నులన్నీ ఇంతకుముందు ఉండేటివి అన్నమాట. అయితే ఆ తర్వాత ఏమైందంటే అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ పరోక్ష పన్నుల వల్ల ఒక విధమైన గందరగోళం నెలకొని ఉందని గ్రహించి, అంటే ప్రజలకు కూడా వీటి గురించి సరైన అవగాహన ఉండడం లేదు. అంటే కేంద్రమే పన్ను విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ పన్ను విధిస్తుంది, అది ఎంత వస్తు సేవలు యాడ్ అయింది అనేది అర్థం చేసుకోవడం చాలా క్లిష్టంగా కష్టంగా ఉండేది. సామాన్య మానవునికైతే అసలు అది అర్థమయ్యేదే కాదు, ఇంకా ఇల్లిటరేట్స్కి అయితే దాని గురించే తెలియదు. కాబట్టి ఈ కాంప్లెక్సిటీ అంటే ఈ క్లిష్టతను తీసివేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సర్వేలు జరిపి కమిటీలు నియమించి చివరిగా ఈ జిఎస్టీ అనే ఒక ట్యాక్స్ని తీసుకురావడం జరిగింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఈ మధ్యనే ఈ సంవత్సరం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట. అంటే వస్తు సేవలపై ఒక ఫ్లాట్ రేట్ ట్యాక్స్ విధిస్తారు. అంటే ఇంకా కేంద్రం సపరేట్గా పన్ను విధించడం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సపరేట్గా విధించడం ఉండదు, ఒకటే ట్యాక్స్ ఉంటుందన్నమాట. సపోజ్ మీరు ఏదైనా ఒక వస్తువును కొన్నారు, సపోజ్ ఒక కాస్మెటిక్ అనుకుందాం. సో కాస్మెటిక్పై దాని ధర వచ్చేసి ఉత్పత్తి వ్యయం ఒక 100 రూపాయలు అనుకుందాం. మరి దానిపైన ట్యాక్స్ ఉంటుంది, సపోజ్ 12% అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో 100 రూపీస్ ప్లస్ 12% అంటే ఈ జిఎస్టీ యాడ్ అవుతుంది. ప్లస్ ఇక రిటైలర్, హోల్సేలర్ మార్జిన్స్ అన్ని కలిపి ఒక ఫైనల్ ధర అనేది ఫిక్స్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇంకా ఇక్కడ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అనేది ఉండదు, ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్నటువంటి ట్యాక్స్ అన్నమాట. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అధికంగా ఆదాయాన్ని అందించేది ఈ పరోక్ష పన్నులు. ఇక మనం పన్నేతర రాబడులు చూద్దాం. అంటే ఈ పన్నుల ద్వారా మాత్రమే ఆదాయం కాకుండా ప్రభుత్వానికి ఇతర ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు ఉన్నాయి. మరి అవి చూసినట్లయితే ఈ పన్నేతర రాబడులను నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం మనం ఇంగ్లీష్లో, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇవి 4 రకాలు. 1 పాలన రాబడులు, 2 వాణిజ్య రాబడులు, 3 రుణాలు, 4 గ్రాంట్లు. సో ఈ పన్నేతర రాబడులు మనం ప్రధానంగా 4 భాగాలుగా విభజింపవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా చూద్దాం. ముందుగా పాలన రాబడులు. పాలన రాబడులు అంటే ఏంటివి? దీని డెఫినేషన్ చూసినట్లయితే కొన్ని రకాల సేవలను అందించడం ద్వారా ప్రభుత్వానికి ఇటువంటి రాబడి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని సేవలను కూడా ప్రజలకు అందజేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ఉదాహరణకు మనం లైసెన్స్ ఫీజు ఉంది,
లేదా జరిమానాలు ఉన్నాయి, లేదా ట్యూషన్ ఫీజెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే మనం సపోజ్ లైసెన్స్ ఫీజే తీసుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం ఒక వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలనుకుందాం. అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఒక వ్యక్తి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మరి లైసెన్స్ జారీ చేయాలంటే ఆ వ్యక్తికి ఆ నైపుణ్య పరీక్ష నిర్వహించాలి. అదేవిధంగా పర్మనెంట్ లైసెన్స్ కోసం స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించాలి. మరి వీటికి అంతా ఖర్చు అవుతుంది కదా, ఒక వెహికల్ కావాలి. మరి అదేవిధంగా ముందుగా లెర్నర్ లైసెన్స్ కావాలంటే మనకు ఒక కంప్యూటర్ సిస్టమ్ కావాలి, దానికి ఆపరేటర్ కావాలి. సో అంటే ఎంతోమంది ఉద్యోగులు అవసరం ఉంటుంది. మరి కాబట్టి ఏమవుతుందంటే ప్రభుత్వం వీటికి ఒక ఫీజు అనేది పెడుతుంది. సో మనకి ఇక్కడ 100-200 రూపాయలు పెడుతుంది అనమాట. అంటే ఆ లైసెన్స్ పొందడానికి, ఆ ప్రాసెసింగ్ కంప్లీట్ చేయడానికి అందుకు అయ్యే ఖర్చుని మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. అంటే ఇది ప్రభుత్వానికి ఆదాయం అనమాట. సో ఈ విధంగా లైసెన్సులు జారీ చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం అనేది సమకూరుతుంది. అదేవిధంగా షాప్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నగరాలు, పట్టణాలు, గ్రామాలు వీటిల్లో చాలామంది ఈ షాప్స్ ఓపెన్ చేసి, అంటే హోల్సేల్ రిటైల్ షాప్స్ ఏవైనా కావచ్చు, వాళ్ళు అవి ఓపెన్ చేసి అందులో వస్తు సేవల్ని అమ్మి లాభాలు గడించాలనుకుంటే ముందుగా స్థానిక ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి. దాన్నే మనం లైసెన్స్ అంటాం. సపోజ్ ఒక గ్రామంలో ఒక షాప్ ఓపెన్ చేయాలనుకుందాం. అక్కడ ఆ గ్రామంలో స్థానిక పంచాయతీ నుంచి వాళ్ళు లైసెన్స్ పొందవలసి ఉంటుంది. అదేవిధంగా ఒక పట్టణంలో ఒక హోల్సేల్ షాపు, గవర్నమెంట్ షాపు ఓపెన్ చేయాలనుకోండి, వాళ్ళు ఆ స్థానిక ప్రభుత్వం ఎంత ఉంటుందో అది మున్సిపాలిటీ, ఇటువంటి వాటి నుంచి వాళ్ళు లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అదే మరి నగరాల్లో వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్, ఇటువంటి వాటి నుంచి కూడా పొందవలసి ఉంటుంది. అంటే ఈ లైసెన్సులు జారీ చేయడం వల్ల, వివిధ రూపాల్లో లైసెన్స్ జారీ చేయడం వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది పన్నేతర రాబడికి ఒక చక్కటి ఉదాహరణ. అదేవిధంగా జరిమానాలు తీసుకుందాం, మనం వీటిని పెనాల్టీస్ అంటాం. అయితే ఇప్పుడు సపోజ్ వీటి ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటే వస్తుంది. ఎందుకంటే సపోజ్ మీరు ట్రాఫిక్ వయలేషన్స్ చూడండి. ట్రాఫిక్ వయలేషన్స్ ఇప్పుడు కొన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ని వయలేట్ చేసి వెహికల్ జంప్ చేయించడం, రెడ్ సిగ్నల్ దగ్గర క్రాస్ చేసి వెళ్ళిపోవడం, రాంగ్ ఏరియాస్లో పార్క్ చేయడం, ఇటువంటి ఇంకో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం, అంటే ఇప్పుడు ఆర్సీ బుక్ లేకుండా డ్రైవ్ చేయడం, ఇప్పుడు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, ఇటువంటివన్నీ ఉంటాయి. వీటన్నిటికీ ఏమవుతుందంటే ఈ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. వీటిని వయలేట్ చేస్తే ఇంత ఫైన్ అనేది ఉంటుంది, ఆ రూల్ బుక్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. మరి నీకు తెలిసినా తెలియకపోయినా ప్రభుత్వం ఈ రూల్స్ పాటించాలి అని చెప్పినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. నాకు తెలియదు అంటే సరిపోదు. కాబట్టి ఒక వెహికల్ నడుపుతున్నప్పుడు, ఒక వెహికల్ కొన్నప్పుడు ఆ వెహికల్ని ఎలా నడపాలి, ఏ సందర్భాల్లో ఏ రూల్స్ పాటించాలని తెలుసుకోవడం నీ డ్యూటీ. నాకు తెలియదు అంటే సరిపోదు అప్పుడు. కాబట్టి ఏమవుతుందంటే నువ్వు ఏదైనా ఒక ట్రాఫిక్ రూల్ని వయలేట్ చేసినప్పుడు నువ్వు అందుకు సంబంధించిన ఒక పెనాల్టీని గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ పెనాల్టీ చాలా రూపంలో కట్టవచ్చు, లేదా డైరెక్ట్గా క్యాష్ పే చేసి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో మనం రసీదు తీసుకోవచ్చు. సో ఇటువంటి వాటి ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయము సమకూర్చే మార్గం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ట్యూషన్ ఫీజెస్, ఇప్పుడు మనం ప్రభుత్వ కాలేజీలు ఉంటాయి. అందులో జాయిన్ అయిన విద్యార్థులు కూడా ఫీజెస్ కడుతుంటారు. అంటే ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ కాకుండా అదేవిధంగా బీసీలో క్రిమిలేయర్ వర్గాల వారు మరియు ఓసీసు వాళ్ళు కట్టే ఫీజులు కూడా ప్రభుత్వానికి ఆదాయంగా అవుతుందన్నమాట. ఇవన్నీ పాలనా రాబడుల కిందికి వస్తాయన్నమాట. అంటే ప్రభుత్వము అందించే వివిధ సేవలకు గాను ప్రతిఫలంగా ప్రజలు వీటిని చెల్లించడం జరుగుతుంది. ఇక రెండోది చూసినట్లయితే వాణిజ్య రాబడి. వాణిజ్య రాబడిలో ఏమవుతుందంటే ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉంటాయి. అవి కూడా వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి అయిన వస్తు సేవలను విక్రయించడం ద్వారా ఈ ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, రైల్వేస్ ఉంది, ఇండియన్ రైల్వేస్. గవర్నమెంట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్. మరి రైల్వేస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? అది సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏం సర్వీసెస్ని? ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మరి మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణించాలి రైల్లో అంటే ఒక టికెట్ కొనాల్సిందే. సో అంటే ఈ టికెట్ల ద్వారా మరియు రిజర్వేషన్ల ద్వారా, అదేవిధంగా గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా ప్రభుత్వానికి, అంటే ఇండియన్ రైల్వేస్కి ఆదాయం వస్తుంది. అంటే అది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళడం జరుగుతుందన్నమాట. అంటే ప్రభుత్వ సంస్థ అయిన రైల్వేస్ ప్రజలకు సేవలను అందించి తద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ
ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం మరియు దేశంలోని ప్రజల కోసం కూడా దాన్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఎయిర్ ఇండియా ఉంది, విమానయాన రంగ సంస్థ. సో దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఆయిల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆయిల్ కార్పొరేషన్స్ అంటే ఇప్పుడు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం, ఇటువంటి సంస్థలు, కేంద్ర చమురు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఈ ఎల్పిజి సిలిండర్స్ను విక్రయించడం ద్వారా, అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో అంటే అవుట్లెట్స్లో పెట్రోల్, డీజిల్ మరియు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, ఎల్పిజి గ్యాస్ ఇటువంటి వాటిని అమ్మడం ద్వారా ఆదాయం వస్తుందన్నమాట. సో అది కూడా ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇవన్నీ వాణిజ్య రాబడుల కిందికి వస్తాయి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చూడండి, మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చూసినట్లయితే ఇప్పుడు విద్యుత్తును తీసుకోండి. ఇక్కడ ప్రభుత్వం విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ దాన్ని ప్రజలకు సరఫరా చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ విద్యుత్ బిల్లులు చెల్లిస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వాణిజ్య రాబడిగా మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా ఇతర సంస్థలు కూడా ఉండవచ్చు ప్రభుత్వానికి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రముఖ సోపును ఉత్పత్తి చేస్తుంది, అంటే సబ్బు. సో అది ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అది ఉత్పత్తి చేస్తుంది. అది భారతదేశంలో చాలా ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి సోప్. అంటే ప్రభుత్వం ఎటువంటి సంస్థల ద్వారా కూడా వస్తు సేవలను ఉత్పత్తి చేసి అమ్మి రాబడులను పొందవచ్చు అన్నమాట. సో వాణిజ్య రాబడులకు ఇవన్నీ ఉదాహరణలుగా మనం చూడవచ్చు. ఇంకా రుణాలను చూసినట్లయితే మనం వివిధ మార్గాల ద్వారా సేకరించిన రాబడి సరిపోయినంతగా లేనప్పుడు ప్రభుత్వం రుణాలని గ్రహిస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రభుత్వ ఆదాయ మార్గాల గురించి చర్చించాం. అందులో ప్రధానంగా 2 ఆదాయ మార్గాలు, ఒకటి పన్ను రాబడులు, 2 పన్నేతర రాబడులు. సో ఈ 2 రాబడుల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వం యొక్క వ్యయాలకు సరిపోయినంతగా లేనప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వంకి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లోన్స్ తీసుకోవడం. ఎస్, కాబట్టి ఇది కూడా ప్రభుత్వంకి, దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మనం ఆదాయం అనకపోయినప్పటికీ దాన్ని ఆదాయంగానే చూడాలి. అంటే మనం మళ్ళీ రీపే చేయాలి. దీనికి ఉదాహరణ ఏంటంటే స్వదేశీ విదేశీ రుణాలు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు వ్యయానికి సరిపోయినంత రాబడి లేనప్పుడు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి తాత్కాలిక, దీర్ఘకాలిక రుణాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ రుణాలని స్వదేశీ సంస్థల నుండి తీసుకోవచ్చు, లేదా విదేశీ సంస్థల నుంచి కూడా, లేదా విదేశీ ప్రభుత్వాల నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తాను. స్వదేశీ సంస్థలు, స్వదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఇక రెండవది ప్రభుత్వం బాండ్లు అమ్మి కూడా రుణాలు స్వీకరించవచ్చు. అంటే ఇప్పుడు ప్రభుత్వం కొన్నిసార్లు బాండ్లు వేలం వేస్తుంది 5 years 10 yearsకి. ఆ బాండ్లను ఎవరైనా కొనవచ్చు. భారత ప్రభుత్వ ప్రజలు ఎవరైనా కొనవచ్చు. ఆ 5 years 10 years తర్వాత మా ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ అక్రూడ్ బోనస్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు పే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా రుణం పొందడానికి ఒక దారి. ఇక విదేశీ రుణాలు కూడా పొందడం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఇది కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఈ విదేశీ రుణాలని ఇతర దేశాల నుంచి పొందడం జరుగుతుందన్నమాట. ఈ విదేశీ రుణాలు 2 విధాలుగా పొందడం జరుగుతుంది. ఒకటి విదేశాల ప్రభుత్వాల ద్వారా రుణాలు పొందడం. రెండవది విదేశీ బ్యాంకుల ద్వారా మరియు ద్రవ్యనిధి సంస్థల ద్వారా కూడా రుణాలు పొందవచ్చు. ఇప్పుడు విదేశీ బ్యాంకులు అంటే వరల్డ్ బ్యాంక్ ఉంది, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, మరి ద్రవ్యనిధి సంస్థలు ఉన్నాయి కొన్ని. సపోజ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది, IMF అంటాం. ఇటువంటి సంస్థల నుండి కూడా మన భారత ప్రభుత్వం రుణాలు పొందవచ్చు అనమాట. అదేవిధంగా విదేశీ ప్రభుత్వాల నుంచి కూడా మనం రుణాలు పొందవచ్చు. ఇప్పుడు జపాన్, అమెరికా మరి కొన్ని ఇతర యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా మనం రుణాలు తీసుకోవచ్చు అనమాట. సో అంటే ప్రభుత్వ రాబడి వ్యయం కన్నా తక్కువగా ఉన్న సమయాల్లో మాత్రమే మనం ఇతర దేశాలు, ఇతర ద్రవ్యనిధి సంస్థలు లేదా స్వదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక చివరిగా చూసినట్లయితే గ్రాంట్లు అంటాం. ఇది కూడా ఒక ఆదాయ వనరు ప్రభుత్వానికి. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి చేసే ద్రవ్య సహాయాన్ని గ్రాంట్లు అంటారు. ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి చేసే ద్రవ్య సహాయాన్ని గ్రాంట్లు అంటారు. మరి దీనికి ఉదాహరణలే మనం 3 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఒకటి విదేశాల నుండి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేవి గ్రాంట్లు. అంటే ఒక ఇతర దేశ ప్రభుత్వం మన ప్రభుత్వానికి అందించే ఆర్థిక సహాయం, దీన్ని మనం గ్రాంట్గా పేర్కొంటాం. ఈ గ్రాంట్ను మనం తిరిగి చెల్లించకపోవచ్చు.
అంటే అందులో ఉంటుందన్నమాట. గ్రాంట్ అంటేనే ఏంది, ఇది ఒక సహాయం, ఆర్థిక సహాయం. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గ్రాంట్లు అందుతాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక ప్రభుత్వాలు కూడా గ్రాంట్లు పొందుతాయి. అంటే చూడండి, ఈ 3 స్టేజెస్ ఉన్నాయి. గ్రాంటు అనేటివి విదేశీ ప్రభుత్వాల నుంచి మన దేశ ప్రభుత్వానికి అందడం, రెండోది కేంద్ర ప్రభుత్వాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఆర్థిక సహాయం గ్రాంట్ల రూపంలో అందుతుంది, మూడవది రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక ప్రభుత్వాలు అంటే స్థానిక సంస్థలు కూడా గ్రాంట్లు పొందడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ గ్రాంట్లను 2 రకాలుగా పేర్కొనవచ్చు. అంటే 2 సందర్భాల్లో ఈ గ్రాంట్లను ఇవ్వడం జరుగుతుంది. అది ఒక దేశ ప్రభుత్వం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది కావచ్చు, మరి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు కావచ్చు. 2 సందర్భాలలో ఈ గ్రాంట్లను ఇవ్వడం జరుగుతుంది. అంటే గ్రాంట్లు 2 రకాలు, ఒకటి సాధారణ గ్రాంట్లు, 2 ప్రత్యేక గ్రాంట్లు. ఇప్పుడు మనం సాధారణ గ్రాంట్లను చూసినట్లయితే సాధారణ ఆర్థిక వనరుల కొరత ఏర్పడినప్పుడు ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణ ఆర్థిక వనరుల కొరత ఏర్పడినప్పుడు సాధారణ గ్రాంట్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఇది కొంచెం తక్కువ అమౌంట్గా ఉండే అవకాశం ఉంటుంది. రెండవది ప్రత్యేక గ్రాంట్లు. ఒక ప్రత్యేక ఉద్దేశానికి ఇచ్చే గ్రాంట్లను ప్రత్యేక గ్రాంట్లు అని అంటాం. ఉదాహరణకు విద్య, వైద్యం. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో విద్యా వైద్య సౌకర్యాలు చాలా వెనుకబడి ఉన్నాయి, అసలే లేవు అన్నప్పుడు అప్పుడు ఈ మన కొన్ని అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, అమెరికా, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాలు ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆయా దేశాల్లో విద్యా వైద్యంపై ఖర్చు పెట్టడానికి గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటువంటి గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకి ఇస్తాయన్నమాట. సో గ్రాంట్లు 2 రకాలు, ఒకటి సాధారణ గ్రాంట్లు, అంటే సాధారణ నిధుల కొరత ఏర్పడినప్పుడు ఇచ్చే గ్రాంట్లను సాధారణ గ్రాంట్లు అని అంటాం. మరి ప్రత్యేక గ్రాంట్లు అంటే ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చే గ్రాంట్లు, అంటే విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేయడం కావచ్చు. ఇంకోటి ఇక్కడ కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆ లోటును పూడ్చడానికి కూడా మనం గ్రాంట్లను పొందవచ్చు. ఇప్పుడు నేపాల్లో భూకంపం వచ్చింది, అప్పుడు మన భారత్ కూడా ఆర్థిక సహాయం చేసింది గ్రాంట్ రూపంలో. అదేవిధంగా సునామీ వచ్చినప్పుడు కావచ్చు. సో ఇటువంటిప్పుడు కూడా కొన్ని దేశాలు ఆయా ప్రభుత్వాలకి గ్రాంట్లను ఇవ్వడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా రాష్ట్రంలో ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు కూడా గ్రాంట్లని విడుదల చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఆదాయ మార్గాలు. ఇప్పుడు మనం లోటు బడ్జెట్ గురించి చర్చిద్దాం. లోటు బడ్జెట్ అంటే ఏమిటి? ఎందుకంటే ప్రస్తుత తరుణంలో చాలా వరకు ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రత్యేకంగా మరియు వెనకబడిన దేశాలు ఈ లోటు బడ్జెట్ను ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే దేశాల్లో రాబడులు తక్కువ, వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. సో చాలా వరకు ఈ దేశాలు ఈ లోటు బడ్జెట్ పరిస్థితిని ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట. మరి లోటు బడ్జెట్ అంటే ఏమిటి, అందులో రకాలు ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఇప్పుడు లోటు బడ్జెట్ అంటే సింపుల్ డెఫినేషన్, మొత్తం రాబడులను మొత్తం వ్యయాలు అధిగమించినప్పుడు లోటు బడ్జెట్ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇట్స్ ఏ సింపుల్ డెఫినేషన్. మొత్తం రాబడులను మొత్తం వ్యయాలు అధిగమించినప్పుడు, టోటల్ రెవెన్యూ లెస్ దెన్ టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ రెవెన్యూ లెస్ దెన్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం రాబడులను మొత్తం వ్యయాలు అధిగమించినప్పుడు లోటు బడ్జెట్ పరిస్థితులు అనేటివి ఉత్పన్నమవుతాయి. సో మరి ఈ బడ్జెట్ లోటుని మనం 3 రకాలుగా వర్గీకరింపవచ్చు. ఒకటి రెవెన్యూ లోటు, దీన్ని మనం ఇంగ్లీష్లో రెవెన్యూ డెఫిసిట్ అంటాం. 2 కోశపరమైన లోటు, ఫిస్కల్ డెఫిసిట్. 3వది ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్. సో లోటు బడ్జెట్ని 3 రకాలుగా మనం విభజించవచ్చు. ప్రపంచంలోని చాలా వరకు ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు, బాగా వెనుకబడిన దేశాలు ఈ 3 లోటు బడ్జెట్లో ఏదో ఒక లోటు బడ్జెట్ని అవి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. ఇక ముందుగా మనం రెవెన్యూ లోటు చూద్దాం, అంటే రెవెన్యూ డెఫిసిట్ని. రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడిని రెవెన్యూ వ్యయం అధిగమించడాన్ని బడ్జెట్ రెవెన్యూ లోటు అంటారు. ఇక డెఫినేషన్ చూడండి, రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడిని రెవెన్యూ వ్యయం అధిగమించడాన్ని బడ్జెట్ రెవెన్యూ లోటు అంటారు. అంటే ఇక్కడ ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రెవెన్యూ ఆఫ్ గవర్నమెంట్. సో ఆ రెవెన్యూ మనకు దేని ద్వారా వస్తుంది? ఏ సోర్సెస్ ద్వారా? పన్ను మరియు పన్నేతర, ఈ 2 ఆదాయ మార్గాల ద్వారా వస్తుంది. సో
ఈ రెండు మార్గాల ద్వారా వచ్చే ఆదాయం అయితే ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే ఈ రెవెన్యూ వ్యయం అధిగమిస్తుందో దాన్ని మనం రెవెన్యూ లోటు అని అంటాం. దీన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తాను. ఒకటి ప్రభుత్వ రెవెన్యూ. ఇప్పుడు ప్రభుత్వ రెవెన్యూ అంటే ఏమిటి? పన్ను మరియు పన్నేతర రాబడులు. పన్ను మరియు పన్నేతర రాబడులు. రెండవది ప్రభుత్వ ఖర్చు, అప్పులపైన వడ్డీల చెల్లింపు, పెన్షన్స్, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లు. ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందికి వస్తాయి. ఇక్కడ మీరు ఒక విషయం కన్ఫ్యూజ్ కావద్దు. రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ వీటి మధ్యలో ఈ తేడా చూడండి. రెవెన్యూ రాబడి, రెవెన్యూ రాబడి అంటే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు రెండు. ఒకటి పన్ను రాబడి, పన్నేతర రాబడి. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వ ఖర్చు అనేది దేనిపైన చేయడం జరుగుతుంది? అప్పులపైన వడ్డీలు, అంటే వడ్డీలు చెల్లించడం. అది స్వదేశీ విదేశీ ఏవైనా ఎక్కడి నుంచైనా మనం ఆ లోన్స్ తీసుకొని వచ్చి ఉండవచ్చు. రెండోది పెన్షన్స్, అంటే ఇప్పుడు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్స్ ఇవ్వడం, అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు ఇటువంటి వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కంపల్షన్స్ అన్నమాట, ఆబ్లిగేషన్స్. ఇక రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు కూడా చెప్పాలంటే ఒక విధంగా ఇవి కూడా ఆబ్లిగేషన్సే. సో దీన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఎప్పుడైతే ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈ రెవెన్యూ రాబడి కన్నా ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అంటాం. దాన్ని మనం ఒక చిన్న సమీకరణం ద్వారా సూచించవచ్చు. రెవెన్యూ లోటు ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ రాబడులు మైనస్ రెవెన్యూ వ్యయాలు. ఇక రెండవ లోటు కోశపరమైన లోటు. దీన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. మరి కోశపరమైన లోటు అంటే ఏమిటి? దాని డెఫినేషన్ చూసినట్లయితే మొత్తం రాబడి మరి మొత్తం వ్యయాల తేడాకు మార్కెట్ రుణాలు, అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు అని అంటారు. దిస్ డెఫినేషన్ ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయాల తేడాకు వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్, మార్కెట్ రుణాలు, అప్పులు కలిపినట్లయితే కోశపరమైన లోటు అనేది మనకు వస్తుంది. దాని కింద చిన్న సమీకరణం ద్వారా వివరించవచ్చు. ద్రవ్యలోటు ప్లస్ మార్కెట్ రుణాలు మరియు ఇతర అప్పులు. అంటే ద్రవ్యలోటుకు మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు కలిపినప్పుడు మనకు వచ్చేదే కోశపరమైన. ఇక మూడోది చూసినట్లయితే ప్రాథమిక లోటు. దీన్ని మనం ప్రైమరీ డెఫిసిట్ అంటాం. ఇందుకోసం కోశపరమైన లోటు నుండి వడ్డీ చెల్లింపులు తీసివేసినట్లయితే మనకు ప్రాథమిక లోటు అనేది వస్తుంది. అంటే ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు ప్రైమరీ డెఫిసిట్. సో ఇవి లోటు బడ్జెట్లోని రకాలు. ఇక మనం జాతీయ ఆదాయం బడ్జెట్పై మోడల్ ప్రశ్నలు చూసినట్లయితే ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జాతీయ ఆదాయం బడ్జెట్ ప్లానింగ్ ఇవన్నీ కొంచెం డేటాతో ముడిపడి ఉంటాయి. సో చాలా వరకు ఏమంటే ఈ కాన్సెప్ట్స్ గుర్తుపట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా కరెంట్ డేటా అడిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే జాతీయ ఆదాయం వాల్యూమ్ ఎంత, మన దేశ తలసరి ఆదాయం ఎంత, అదేవిధంగా తలసరి ఆదాయం అంటే ఏంది, దాని ఈక్వేషన్ ఏంది, పావర్టీ లైన్ అంటే ఏంది, దాని ఈక్వేషన్ ఏంది, ఇటువంటి ఈ కాన్సెప్ట్స్ నుంచి అడగడం జరుగుతుంది. అటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్ ప్రిపేర్ చేయడం జరిగింది. మనం 1 by 1 చూద్దాం. అదేవిధంగా కరెక్ట్ ఆన్సర్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా. ఎస్, మొదటి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశ ఆర్థిక సంవత్సరం అంటే మన దేశంలో ఫైనాన్షియల్ ఇయర్ టైమింగ్ ఇక్కడ అడిగాడు అనమాట. ఆ డ్యూరేషన్ ఏది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు. రెండవది జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు. మార్చి 1 నుండి ఏప్రిల్ 30 వరకు. మార్చి 16 నుండి మార్చి 15 వరకు. మనం రెగ్యులర్గా పేపర్ చదివే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కొంచెం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ క్వశ్చన్కి చాలా సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు. ఎందుకంటే మనం ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రైవేట్ కార్యాలయాలు కానీ పనిచేసినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనే మాట వింటూ ఉంటాం, ఆ డేట్స్ కూడా వింటూ ఉంటాం. ఎస్, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంది, మన భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉంటేనే ఇక్కడ ఆన్సర్ చేయగలం. అంతేగాని బ్లైండ్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసి పెట్టలేము. ఎందుకంటే జనవరి 1 న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, డిసెంబర్ 31కి ఎండ్ అవుతుంది అంటే అది ఫైనాన్షియల్ ఇయర్ కాదు, దాన్ని మనం క్యాలెండర్ ఇయర్ అంటాం. సో ఏ దేశంలోనైనా
ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది చాలా వరకు ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. కొన్ని దేశాల్లో తేడాలు ఉండవచ్చు అనమాట. ఇక రెండవది వచ్చేసి జీడిపి నుండి తరుగుదల తీసివేసిన తర్వాత జీడిపి యొక్క నికర విలువ. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చూడండి ఇక్కడ క్వశ్చన్లో. జీడిపి నుంచి తరుగుదల అంటే డిప్రిషియేషన్. జీడిపి మైనస్ డిప్రిషియేషన్ లీడ్స్ టు, క్వశ్చన్ ఏంది చాలా సింపుల్ అర్థం చేసుకుంటే మనం, జీడిపిలోంచి డిప్రిషియేషన్ తీసివేస్తే వచ్చేది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. అయితే కొంచెం ట్విస్ట్ చేసి అడగడం జరిగింది ఇక్కడ. జీడిపి నుండి తరుగుదల తీసివేసిన తర్వాత జీడిపి యొక్క నికర విలువ అంటే కింద మనకు ఆప్షన్స్ ఏమున్నాయి, నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి, మరియు నికర దేశీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి, నాలుగోది వినియోగించలేని సంపాదన. ఇక్కడ చూడండి ఒక కంప్లీట్ రెండు ఆపోజిట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఒక సిమిలర్ ఆన్సర్ ఉంది, మరి ఇంకొకటి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంది. మరి ఇప్పుడు మనం కంప్లీట్ ఆపోజిట్ ఉన్న ఆన్సర్ చూసినట్లయితే మనం ఇక్కడ వినియోగించలేని సంపాదన అనేది కంప్లీట్ ఆపోజిట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇది జీడిపి కానీ ఎన్ఎన్పి కానీ జిఎన్పి కానీ నేషనల్ ఇన్కమ్ కానీ ఎక్కడ సంబంధం లేనటువంటి ఆప్షన్. దీన్ని మనం అవుట్రైట్గా తీసివేయచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్న ఆన్సర్ ఏముంది ఇక్కడ మనకు, ఎన్ఎన్పి ఉంది, ఎన్డిపి ఉంది, జీడిపి ఉంది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంది, జీడిపి మైనస్ డిప్రిషియేషన్ ఈక్వల్ టు అంటే వచ్చే ఆన్సర్ ఏంది అనేది. మరి దాన్ని ఇక్కడ క్వశ్చన్లోనే ఆ సగం ఆన్సర్ ఇవ్వడం జరిగింది, నికర విలువ అన్నాడు. నికర అన్నప్పుడు మనకి ఏ బిలోంచే ఆన్సర్ వస్తుంది అన్నమాట. అంటే అప్పుడు సి కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. స్థూల జాతీయ ఉత్పత్తిని మనం స్ట్రైక్అవుట్ చేయవచ్చు. మరి ఇక్కడ మిగిలినది ఏ అండ్ బి, ఇందులోనే మన కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఇంకొకటి చాలా దగ్గర ఆన్సర్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే జీడిపి మైనస్ డిప్రిషియేషన్ ఈక్వల్ టు మనకి నికర జాతీయ ఉత్పత్తి అవుతుందా, నికర దేశీయ ఉత్పత్తి అవుతుందా, ఈ రెండిట్లోనే ఆన్సర్ క్లియర్గా ఉంది. జాతీయ అంటే నేషనల్, దేశీయ అంటే డొమెస్టిక్. ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ బికాస్ దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు జీడిపి. అంటే అప్పుడు దేశీయ అవుతుంది. మరి ఏబిలో దేశీయ అనే పదం ఎక్కడుంది, ఆప్షన్ బిలో ఉంది. అవుట్ రైట్గా ఇది కరెక్ట్ ఆన్సర్గా మీరు సెలెక్ట్ చేయవచ్చు. ఈ విధంగా కొంచెం ట్విస్ట్ చేసి అడగడం జరుగుతుంది. ఇక మూడోది చూడండి, దేశం యొక్క సగటు ఆదాయాన్ని ఏమని అంటారని అడిగాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. తలసరి ఆదాయం, 2 వినియోగించలేని సంపాదన, 3 ద్రవ్యోల్బణం రేటు, 4 నిజమైన జాతీయ ఆదాయం. ఇక్కడ మనం కంప్లీట్ రాంగ్ ఆన్సర్ తీసివేయాలి ఫస్ట్. అంటే సగటు ఆదాయం అనే దాన్ని రిఫ్లెక్ట్ చేయని ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలి. దీన్నే మనం ఎలిమినేషన్ మెథడ్ అంటాం. అంటే స్ట్రైకింగ్ అవుట్ ఆపోజిట్ ఆన్సర్, స్ట్రైకింగ్ అవుట్ నాన్ రిలవెంట్ ఆన్సర్, స్ట్రైకింగ్ అవుట్ కన్ఫ్యూజన్ ఆన్సర్, ఇటువంటివన్నీ మనం తీసివేయాల్సి ఉంటుంది ఎలిమినేషన్ పద్ధతిలో. మనం కంప్లీట్ రాంగ్ ఆన్సర్ ఇక్కడ ఏది, ఇక్కడ దేశం యొక్క సగటు అంటే యావరేజ్ అన్నప్పుడు నిజమైన జాతీయ ఆదాయం అనేది ఎక్కడ వర్తించదు. ఎందుకంటే సగటు అనేది ఇట్ బిలాంగ్స్ టు ఇండివిజువల్. మరి జాతీయ అనేది ఇట్ ఇండికేట్స్ ద హోల్ యాజ్ ఏ హోల్. అప్పుడు ఇది కంప్లీట్ ఆపోజిట్ ఆన్సర్ అవుతుంది. సో డి అనేది మనం స్ట్రైక్అవుట్ చేయొచ్చు. కంప్లీట్ ఆపోజిట్ ఆప్షన్ అన్నమాట. మరి ఇంకోటి ద్రవ్యోల్బణం రేటు ఉంది. ద్రవ్యోల్బణం రేటు కాదు, ఇక్కడ మనం ఆదాయం గురించి చర్చిస్తున్నప్పుడు ద్రవ్యోల్బణం అనేది ఇక్కడ ఏమాత్రం సూటబుల్ కాదన్నమాట. అటువంటిప్పుడు దీన్ని కూడా మనం తీసివేయవచ్చు. ఇక్కడ మిగిలింది మనకి ఏ అండ్ బి. సో సగటు అన్నప్పుడు ఏమవుతుంది, మనం మైండ్లో ఒకటి రిమెంబర్ చేసుకోవాలి. మనం ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి భావనలు చదివేటప్పుడు ఏవి చదువుతాం, జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అండ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్. వీటిలో ఎక్కడైనా సగటు అనేది ఉందా, సగటు అనే పదం ఉందా అంటే యావరేజ్ లేదు. జిఎన్పిలో లేదు, ఎన్ఎన్పిలో లేదు, జీడిపిలో లేదు, నేషనల్ ఇన్కమ్లో ఎక్కడ సగటు అనేది లేదు. మరి అప్పుడు ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా, లేదు. మరి మిగిలింది ఏది మనకు, ఒకటే తలసరి ఆదాయము. తలసరి అంటేనే సగటు ఆదాయం. అంటే ఒక వ్యక్తి ఆదాయాన్ని సూచిస్తుంది కాబట్టి దీన్ని సగటు ఆదాయం అంటాం. సో తలసరి ఆదాయం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి. ప్రతి దేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ముఖ్యంగా 3 పద్ధతులు వాడడం జరుగుతుంది. ఆ 3లో ఏదో ఒకటి వాడవచ్చు, 2 వాడవచ్చు. కొన్ని దేశాలు మరి ఆ డేటాను క్రాస్ చెక్ చేసుకోవడానికి 3 కూడా వాడవచ్చు. ఆ 3 ఏంటివి, ఉత్పత్తి పద్ధతి,
2 ఖర్చు పద్ధతి, 3 ఆదాయం పద్ధతి. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. డి వచ్చేసి పై అన్ని అన్నాడు. ఎస్, కాబట్టి మనం ఇక్కడ ఉత్పత్తి పద్ధతి చూసినట్లయితే ఉత్పత్తి పద్ధతి అంటే ఏంది? ఆ దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల యొక్క విలువను అంచనా వేసి తయారు చేసే జాతీయ ఆదాయము, ఇదొక మెథడ్. 2 ఖర్చు పద్ధతి అంటే వస్తు సేవను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాల కోసం ఎంత వెచ్చించావు, ఇది ఖర్చు అవుతుంది. సో ఇది కూడా ఒక మెథడ్. జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది ఒక మెథడ్. 3వది ఆదాయం. ఆదాయం అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్కి ఎంత ఆదాయం వచ్చింది, కాబట్టి ఇదొక పద్ధతి. సో 3 పద్ధతులు కరెక్ట్ అయినవి. మరి మన దేశంలో ఏ పద్ధతి ఉపయోగిస్తారంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి 3 పద్ధతులు ఉపయోగిస్తారు. 3 వాడచ్చు, 2 వాడచ్చు, 1 వాడచ్చు, 3 కరెక్టే. మరి ఇక్కడ మనకు వచ్చే కన్ఫ్యూజన్ ఎక్కడంటే మన దేశంలో ఏ పద్ధతి వాడతారు అనేది కావాలి. అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేము. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అనేది మనకు పనిచేయదు, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బేస్డ్, ఇది ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది. అప్పుడు మనం డి అయినా పెట్టాలి, లేదా ఏ అయినా పెట్టాలి, సి అయినా పెట్టాలి, బి అయినా పెట్టాలి. మరి దీంట్లో ఏ ఒకటి సెలెక్ట్ చేసినా అది మన దేశానికి వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. మరి జస్ట్ ప్రాబబిలిటీ పైన పెడతారు. కానీ నిజంగా చెప్పాలంటే, అంటే వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి 3 పద్ధతులు వాడతాం. కొన్నిసార్లు ఒక పద్ధతి వాడతాం, కొన్నిసార్లు 2 వాడతాం, కొన్నిసార్లు 3 కూడా వాడతాం. అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ. సో అప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. జాతీయ ఆదాయానికి సంబంధించి భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ, ఇది కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్. అంటే ఖచ్చితంగా ఆన్సర్ తెలిసి ఉండాలి మీకు. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అనేది పనిచేయదు. ఎలిమినేషన్ మెథడ్ అన్ని దగ్గరలో పనిచేయదు, కేవలం కొన్ని దగ్గరలో పనిచేస్తుంది. ఆపోజిట్ ఆన్సర్ కానీ ఏమైనా కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ వచ్చినప్పుడు ఈ కొన్ని ఆపోజిట్ రాంగ్ ఆన్సర్స్ చేయడానికి పనిచేస్తుంది. మరి కొన్ని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇచ్చేవి ఉంటాయి. ఒక డేటా కావచ్చు, లేదా ఒక సంస్థ కావచ్చు, పేరు కావచ్చు, వాటిని బేస్ చేసుకొని ఇచ్చే క్వశ్చన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ మనం ఎలిమినేషన్ పద్ధతి వాడలేము. మ్యాక్సిమం ఇక్కడ ఏం వాడతాం మనం? లాజికల్ వాడతాం. అంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేనప్పుడు లాజిక్ ఉపయోగిస్తాం. అంటే అక్కడ ఉన్న ఆప్షన్ చూసి ఓహో ఇది చేయొచ్చు, ఇది చేయకపోవచ్చు, అది కూడా ప్రాబబిలిటీ బేస్. మరి ఇక్కడ మనం ఆప్షన్ చూసినట్లయితే భారతదేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఏది? ఏ ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. మనం నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ కూడా వ్యవహారిక భాషలో అనడం జరుగుతుంది. బి సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సి ఆర్థిక మంత్రిత్వ శాఖ. డి నేషనల్ ఇన్కమ్ కమిటీ. సో ఇక్కడ నేను చెప్పాను, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లేదంటే ఒక లాజిక్ని బేస్ చేసుకొని పెట్టాలి. సో ఇక్కడ ఖచ్చితమైన ఆన్సర్ ఏంది? సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6వ క్వశ్చన్ చూడండి. ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధి యొక్క సరైన కొలత. అంటే ఒక దేశం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిందా లేదా అని తెలుసుకోవడానికి మనం కొలత వాడతాం. మనం ఇంతకుముందు ఇదే అంటే ఈ లెసన్ బిగినింగ్లో చర్చించాం. ఒక దేశం అభివృద్ధి చెందుతున్న దేశమా, అభివృద్ధి చెందిన దేశమా అని మనం నిర్ణయించడానికి ఆర్థికవేత్తలు ఏ పద్ధతి వాడతారని మీకు వివరించడం జరిగింది. అది మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ ఆన్సర్ అని చాలా ఈజీగా సెలెక్ట్ చేయగలుగుతారనమాట. ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధి యొక్క సరైన కొలత. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ HDI లేదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదు, కేవలం ఆర్థిక అంశాలకు సంబంధించిన ఆప్షన్స్ మాత్రమే 4 ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ది GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. బి NDP, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నికర దేశీయ ఉత్పత్తి బి. అండ్ సి తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్. డి GNP, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో ఇక్కడ ఆర్థిక వృద్ధి చెందిందా లేదని తెలుసుకోవడానికి మనం వాడేది ఏంటి? ప్రధానంగా GDP, NDP, GNP. అంటే అది అభివృద్ధి చెందిన దేశమా అవునా కాదని ఈ క్వశ్చన్లో వాళ్ళు ప్రతిఫలిస్తుందన్నమాట. అప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్తాం? ఒక దేశం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిందంటే దేన్ని ప్రాతిపదికగా తీసుకుంటాం మనం? తలసరి ఆదాయం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో టాప్ 3 కంట్రీస్ తీసుకున్నట్లయితే, అంటే ఈ జాతీయ ఆదాయం విషయానికి వచ్చేసరికి చైనా, US అండ్ ఇండియా ఉన్నాయి. మరి ఎట్లంటే చైనా, ఇండియా అభివృద్ధి చెందిన దేశాలు కాదు కదా. అటువంటప్పుడు మనం దాని ప్రాతిపదికగా తీసుకోలేము. సో ఇక్కడ ఏమవుతుందంటే నిజంగా అది ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం తలసరి ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆర్థికవేత్తలు చెప్పినట్లు ఒక దేశం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిందంటే దానికి
ప్రాతిపదిక ప్రామాణికం ఏంది? తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక ఇంకో క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో కుటుంబాల హౌస్ హోల్డ్స్ సామాజిక ఆర్థిక స్థితిగతులపై సర్వేలు చేపట్టే సంస్థ. ఇది కూడా డెఫినెట్ క్వశ్చన్, అంటే ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఇక్కడ ఏం ఆప్షన్స్ ఇచ్చాడు మనకు? ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, మనం షార్ట్ ఫామ్లో ఐఎస్ఐ అంటాం. బి, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, ఎన్ఎస్ఎస్ఓ. సి, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సిఎస్ఓ. డి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్. ఈ 4 ప్రభుత్వ సంస్థలు, 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మరి ఈ అధికారికంగా ఈ కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిగతులపై సర్వే చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అఫ్కోర్స్ కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫార్మల్గా కొన్ని చేయవచ్చు. కానీ దేశంలోని ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలను నియమించడం జరిగిందనమాట. సో ఇక్కడ 4 కింద ఉన్నాయి మనకు. ఈ 4 ఇంచుమించు సిమిలర్గా ఎటువంటి సర్వేలు చేయడం జరుగుతుంది. అయితే ఇందులో 2 మాత్రం ఇవి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. సో వాటిని మనం కొంతవరకు ఈ ఎలిమినేషన్, అంటే మీకు ఆ 2 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని తెలిస్తే మాత్రం ఎలిమినేషన్ పద్ధతిలో వాటిని తీసివేయవచ్చు. మరి ఆ 2 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అవునా కాదా అనే డౌట్ ఉన్నప్పుడు మాత్రం ఈ 4 సంస్థలు ఏదనేది మీకు కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, అంటే ఈ స్టాటిస్టిక్స్లో విద్యని అందించే సంస్థ. అదేవిధంగా పరిశోధనలు కూడా చేస్తుంది. అంటే ఇది సర్వేలు చేయదు, హౌస్ హోల్డ్ సంబంధించిన సర్వేలు చేయదు. అంటే స్టడీ పర్పస్ కోసం చదివారు, అధికారికంగా అంటే ప్రభుత్వం తరపున అధికారికంగా చేసే రిపోర్ట్లు తయారు చేసి చేయదన్నమాట ఇది. బి, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, ఇది ఎన్ఎస్ఎస్ఓ. మరి ఇది చేస్తుందా లేదా తర్వాత చూద్దాం, మిగతాయి చూసి. సి, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఇది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మరి ఇది కేవలం జాతీయ ఆదాయాన్ని మాత్రం లెక్కేస్తుందా, మరి హౌస్ హోల్డ్స్ గురించి కూడా లెక్కిస్తుందా అనేది మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుంటే దీన్ని స్ట్రైక్ అవుట్ చేయొచ్చా చేయకూడదు అనేది చెప్పవచ్చు. ఇక డి చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, ఐసిఎస్ఎస్ఆర్. ఇది కూడా విద్యా పరిశోధనాత్మక సంస్థ. సో డిని మనం తీసివేయవచ్చు, ఈ 2 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. మిగిలినవి బి అండ్ సి. అయితే ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది జాతీయ ఆదాయాన్ని అది లెక్కిస్తుంది కాబట్టి దీన్ని కూడా తీసేస్తే మనకు మిగిలింది ఎన్ఎస్ఎస్ఓ. ఎస్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఈ హౌస్ హోల్డ్స్ సోషల్ అండ్ ఎకనామిక్ స్టాటస్ పైన ఎవ్రీ ఇయర్ సర్వే కండక్ట్ చేసి దేశవ్యాప్తంగా ఆ రిపోర్ట్స్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. దాన్ని ప్రణాళికా సంఘం ముద్రించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రంథాలయాలకు పంపించడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడే వీటికి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఆదాయం ఈ క్రింది వాటిలో దేనికి చెందుతుంది? ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఆదాయం కింది వాటిలో దేనికి చెందుతుంది? ఇక్కడ క్వశ్చన్ మనం విడగొట్టినట్లయితే ఇండియన్ ఎయిర్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక సంస్థ. ఆదాయం, రెండోది ఆదాయం, దీనికి ఆదాయం వస్తుంది ఎందుకంటే ఇవి ప్యాసింజర్ సర్వీసెస్ని నడుపుతుంటాయి, డొమెస్టిక్ ఇంటర్నేషనల్, దాని ద్వారా ఆదాయం వస్తుంది, టికెట్ల రూపంలో ఆదాయం వస్తుంది. మూడో అంశం, ఈ ఆదాయం ఎవరికి వెళ్తుంది? క్వశ్చన్ స్ప్లిట్ చేస్తే 3 రకాలుగా. ఒకటి, ఇండియన్ ఎయిర్లైన్స్ బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇట్ ఎర్న్స్ ప్రాఫిట్స్, అండ్ 3 దట్ ప్రాఫిట్స్ గోస్ టు. ఈ 3 చూసినట్లయితే ఇక్కడ ఫీజుల ఆదాయం, ఇది ఫీజు కాదు, ఎందుకంటే ఇండియన్ ఎయిర్లైన్స్ టికెట్ కొనడం ఫీజు చెల్లించడం కాదు, కాబట్టి మనం ఎలిమినేషన్ మెథడ్లో అవుట్ రైట్ రాంగ్ ఆన్సర్గా మనం స్ట్రైక్ అవుట్ చేయవచ్చు. మరి బి, పరోక్ష పన్ను ఆదాయం, ఇదేం పన్ను? టికెట్ కొనడం పన్ను చెల్లించడమా? కాదు, అవుట్ రైట్గా మనం రిజెక్ట్ చేయవచ్చు. మిగిలింది ఏది? వాణిజ్య ఆదాయం, లేదంటే ఏది కాదు. కానీ నిజంగా చెప్పాలంటే ఇది వాణిజ్య ఆదాయం, అంటే ఇది పన్నేతర రాబడి కిందికి వస్తుందన్నమాట. సో సి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కొంచెం లాజిక్ వాడినా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకో ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో విదేశీ రుణానికి ఉదాహరణ?
ఇది రుణాలకు సంబంధించి ప్రభుత్వానికి ఉన్న ఆదాయ మార్గాల్లో రుణాలు కూడా ఒకటి IMF లోన్, 2 వరల్డ్ బ్యాంక్ గ్రాంట్, 3 భారత ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్స్ వేలం, డి భారత్ జపాన్ ద్రవ్య సహాయ ఒప్పందం. అంటే ఇక్కడ చూడండి, రుణం అంటే ప్రభుత్వం రుణాన్ని 2 మార్గాల ద్వారా గ్రహిస్తుంది. ఒకటి స్వదేశీ రుణం, 2 విదేశీ రుణం. అంటే ఈ క్వశ్చన్ విదేశీ రుణానికి సంబంధించింది. ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ ఏంటి? IMF లోన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చే లోన్, 2 వరల్డ్ బ్యాంక్ గ్రాంట్. వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ అంటే గ్రాంట్ లోన్ కాదు. దీన్ని ఈజీగా మనం ఎలిమినేషన్ మెథడ్లో స్ట్రైక్ అవుట్ చేసేయవచ్చు. మరి సి భారత ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్స్ వేలం. భారత ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్స్ వేలం వేయడం అంటే అది మన దేశీయులు దాన్ని పర్చేజ్ చేస్తారు. అంటే భారత జాతీయులు మాత్రమే దాన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది విదేశీ రుణం కిందికి రాదు. దీన్ని మనం స్ట్రైక్ అవుట్ చేయవచ్చు. 3వది భారత్ జపాన్ ద్రవ్య సహాయ ఒప్పందం. ద్రవ్య సహాయ ఒప్పందం అంటే ఇక్కడ అది గ్రాంటు కావచ్చు లేదా రుణము కావచ్చు. అంటే ఇక్కడ క్లారిటీ లేదు. మరి క్లారిటీ లేనప్పుడు మనం ADని 2 కంపేర్ చేసి చూడాలి. మరి IMF లోన్ అంటే ఇక్కడ క్లియర్గా ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇదొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు లోన్స్ ఇస్తారు. అంటే వివిధ దేశ ప్రభుత్వాలకు లోన్స్ ఇస్తారు. కాబట్టి A అనేది ఖచ్చితమైన ఆన్సర్. ఇక్కడ మనకు పూర్తిగా క్లారిటీ ఉంది కాబట్టి డీని కూడా స్ట్రైక్ అవుట్ చేసి ఏని కరెక్ట్ ఆన్సర్గా పెట్టవచ్చు. ఇంకా చివరిగా ఒక క్వశ్చన్ మీకు వివరిస్తాను. ఇది కూడా బడ్జెట్ సంబంధించింది. వ్యక్తుల ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను. క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. అంటే ఇటువంటి క్వశ్చన్స్ మనకు అక్కడక్కడ 100కి 1 కోటికి 1 అన్నట్లు తగులుతూ ఉంటాయి. సో ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. వ్యక్తుల ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను, ఇది ఇండివిజువల్ ట్యాక్స్. ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆదాయ పన్ను, GST, సంపద పన్ను, కార్పొరేషన్ పన్ను. సో ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. GST పరోక్ష పన్ను, ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ పై వేసేది. అండ్ సంపద పన్ను అంటే వెల్త్ ట్యాక్స్. అండ్ 3వది కార్పొరేషన్ పన్ను. సో ఆన్సర్ ఈజ్ ఆదాయ పన్ను. అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో డియర్ ఆస్పిరెంట్స్, మనం క్వశ్చన్స్కి ఆన్సర్ సెలెక్ట్ చేసేటప్పుడు ముందుగా మనం ఆ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చనా కాదా అని చూసుకోవాలి. రెండవది, ఏదైనా కాన్సెప్ట్స్పై క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటికి మనం ఆన్సర్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో రాంగ్ ఆన్సర్స్ని ఎలా తీసివేయాలి, సిమిలర్ ఆన్సర్స్ని ఎలా తీసేయాలి, ఆపోజిట్ ఆన్సర్స్ ఎలా తీసివేయాలనే దానికి మనం కొంచెం లాజిక్ అనేది అప్లై చేయవలసి ఉంటుంది. సో ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.